నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా రెట్రో కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తికేయన్ సంతానం సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించారు. తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరామ్, జోజో జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ప్రపంచవ్యాప్తంగా నేడు ఈ మూవీ ప్రేక్షకుల్ని సందడి చేయనుంది. అయితే ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే కార్తిక్ సుబ్బరాజు గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో సరదాగా సాగే కథ అల్లుకున్నాడు. ఈ మూవీలో సూర్య తన భార్య పూజా హెగ్డేతో సంతోషంగా గడుపుతుంటాడు. ఈ మూవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా ఉన్న సూర్య ఎలా గ్యాంగ్స్టర్ గా మారాడు, అనుకోకుండా కొన్ని సంఘటనల కారణంగా భర్త సూర్య రాక్షసులా ఎందుకు మారిపోతాడు, గ్యాంగ్స్టర్స్ ను ఎలా అంతమొందించాడు, సూర్య యాటిట్యూడ్ తో భార్య పూజా హెగ్డే ఎలా సఫర్ అయింది, చివరకు తాను అనుకున్నది ఎలా సాధించాడు, చివరకు భార్య ప్రేమను ఎలా పొందాడు అన్నది మిగతా కథ. ఇక పాత్రల విషయానికి వస్తే హీరో సూర్య సగటు భర్త పాత్రలో గ్యాంగ్స్టర్ గా రక్తి కట్టించాడు. మాఫియా గ్యాంగ్ తో వచ్చే సరదా సన్నివేశాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా సూర్య టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ తో పవర్ ప్యాక్డ్ కల్ట్ క్లాసిక్ మూవీ. పూజా హెగ్డే సూర్యకు భార్యగా, సాధారణ గృహిణిగా న్యాచురల్ గా పర్ఫామ్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. వారి పర్ఫార్మెన్స్ తో సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. కార్తిక్ సుబ్బరాజు ఈ కథని నవరసాల్ని మేళవించి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్, ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కొంత భాగం సాగదీసినట్టు రెగ్యులర్ గా రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతుంది. సంతోష్ నారాయణన్ చిత్రానికి సంగీతం అందించారు. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా భారీగా ఉన్నాయి. చివరిగా ఈ మూవీ గురించి చెప్పాలంటే గత కొద్ది కాలంగా వరుస ఫెయిల్యూస్ తో ఉన్న సూర్య ఈ రెట్రో సినిమా ద్వారా బిగ్ బ్యాంగ్ తో కంబ్యాక్ ఇస్తాడు. విలన్లతో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో సూర్య అదరగొట్టాడు. ఈ సినిమాలోని డైలాగ్స్ కు ప్రేక్షకుల చప్పట్లు మోగుతూనే ఉంటాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే క్లైమాక్స్ మంచి అనుభూతిని పెంచుతుంది. ఈ సినిమా ఓవరాల్ గా పైసా వసూల్ మూవీగా నిలుస్తుంది. హీరోయిన్ పూజా హెగ్డే విషయానికి వస్తే గత 2-3 సంవత్సరాలుగా డిజాస్టర్ సినిమాలతో కెరీర్ క్లోజ్ అయిందా అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఈ సినిమాతో పూజా హెగ్డే హిట్ కొట్టబోతోంది. ఈ సినిమాలో ఆమెకు నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. యాక్షన్, రొమాన్స్, కామెడీని ఆస్వాదించే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ మూవీ తప్పక ఆకట్టుకుంటుంది.